హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు అయితే చేపల పులుసు మసాలా లేకుండా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా నెల్లూరు చేపల పులుసు. మా ఆయన చేశారండి. ఇది కేజీన్నర చేప తీసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు బాగా ఫైన్ చాప్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఆనియన్ కట్టర్ ఉంటుంది కదా, అందులో వేసి ఫైన్ చాప్ చేసాము. ఇందులో స్పెషల్ అంటే మామిడికాయ అండి. ఎన్ని తిన్నా ఇంకా కావాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. 2 మామిడికాయలని పొడవుగా కట్ చేసుకోవాలి ముక్కల కింద ఈ విధంగా. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి కానీ ఏమీ అవసరం లేదు దీంట్లోకి. ఇవిగోండి, ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇవి మాత్రమే మసాలా కోసం. ఒక గిన్నెలోకి చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చేపల కూర వండడానికి పెద్దగా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలండి. ఇది స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసేసేయాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే నాన్ వెజ్కి ఎప్పుడు ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, మెంతులు ముందు చూపించాను కదా, ఇవి అందులో డైరెక్ట్ వేసేసేయాలి. హీట్ అయిన ఆయిల్లో బాగా వేడైన తర్వాతనే వేయాలండి. ఇవి ఈ ఆయిల్లోకి ఈ ఫ్లేవర్ అంతా దిగుతుంది. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసేసేయాలి. ఫైన్ చాప్ చేసుకున్నా అండి, బాగా తొందరగానే మగ్గిపోతాయి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న ఉల్లిపాయ ముక్కల్లో కరివేపాకు వేసుకోవాలి. ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి. ఈ ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. పక్కన చింతపండు నానబెట్టుకున్నాం కదా, దానికి పులుసు తీసేసుకోవాలి. తీసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి, ఇక్కడ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా. ఇవి బాగా వేగిన తర్వాతే టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇది గుజ్జు అండి, టమాటా గుజ్జులా చేసేసాము. ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ముక్కలైనా వేసుకోవచ్చు, పర్వాలేదు. సన్నగా చాప్ చేసుకుంటే పులుసులో బాగా ఉడికిపోయి ఇంక పులుసులో కలిసిపోతుంది అనమాట. చిక్కగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే చక్కగా మగ్గిపోతాయి. ఇది బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని ఇందులో కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. కారం 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. అంటే తినేదాన్ని బట్టి, ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఇంకా తక్కువ వేసుకోవచ్చు. నాన్ వెజ్కి ఎప్పుడు ఉప్పు కారం ఎక్కువగానే ఉండాలి, దాని టేస్ట్ అనేది డబల్ అవుద్ది. ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. ఇది కల్లుప్పేనండి, పౌడర్లా చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా, అది వేసాను. దీనిలో 1 గ్లాస్ వరకు నీళ్ళు పోసేయాలి, అంటే ఈ మసాలా మునిగే అంతవరకే. ఇది ఒకసారి కలిపేసుకుని ఇందులో వరుసగా అన్నీ వేసేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి వేసుకోవాలి, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, వీటితో పాటు చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి. వీటిని ఒకసారి అలా వేసేసేయకుండా అన్నీ, అంటే గిన్నె అంతా పరుచుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఒక దగ్గరే వేసేస్తే సమానంగా ఉడుకో అన్ని ముక్కలు. పులుసు అనేది అన్ని ముక్కలకి పట్టుకోదన్నమాట సమానంగా. ఇలా వెడల్పు గిన్నె అయితే సమానంగా పట్టుకుంటుంది, బాగుంటుంది టేస్ట్. ముక్కలు వేసిన వెంటనే పులుసు కూడా పోసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పై వరకు వచ్చే విధంగా, అంటే పులుసు మనకి ఎంత కావాలో చూసుకుని దాని ప్రకారం నీళ్ళు పోసుకుంటూ పులుసు తీసుకొని పోసేసుకోవడమే. ఇక ఇందులో గరిటెలు ఏం పెట్టకూడదు కాబట్టి ఈ విధంగా కుదిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాము. దీన్ని హై ఫ్లేమ్ మీద 10-15 నిమిషాల వరకు ఉడికించాలండి. తర్వాత 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇదిగోండి, పులుసు అయితే దగ్గరికి వచ్చింది. లాస్ట్కి వచ్చి కొత్తిమీర పైనుంచి చల్లేసుకుంటే సరిపోద్ది. ఇందులో మసాలా కానీ ఏ పౌడర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు కదా, బాగుంటుందో బాగోదో అని ఏమీ డౌట్ పడక్కర్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలో పులుసు వేసుకుంటే అబ్బబ్బా అదిరిపోద్ది. దీంతో పాటు మామిడికాయ ముక్కలు నంచుకుంటూ ఉంటే ఇక చెప్పనవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. అబ్బబ్బా తింటుంటే ఎంత బాగుందో. నేను అంటే వాళ్ళు తింటం అయిపోయినా సరే నేను ఇంకా తింటానే ఉన్నాను, నాకు అంత బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.